సప్తశ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 1 ధనుసు రాశి వారికి గోచారం ప్రకారం ఈరోజు కలిగే లాభ నష్టాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దాంతో మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక పరిస్థితి పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితి పరంగా కొంత మిశ్రమమైన ఫలితాలు అనుభవించవచ్చు. ఉదయం సమయంలో చిన్న ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని బిల్లులు, ఫ్యామిలీ అవసరాలు లేదా ట్రావెల్ ఖర్చులు మీ బడ్జెట్ను కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కొంత గాడిలో పడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లేదా ఆలస్యమైన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చిన్న బోనస్, ప్రోత్సాహకాలు లేదా అదనపు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు, కొత్త కస్టమర్లు రావడం వలన లాభాలు చేరుతాయి. అయితే పెద్ద పెట్టుబడుల విషయంలో ఈరోజు జాగ్రత్త అవసరం. మొత్తం మీద ధనుసు రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఖర్చు చేస్తూ స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలిక లాభాలు పునాది కూడా ఈరోజు నుంచే వేయబడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఈరోజు ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితాలు అనుభవించవచ్చు. ఉదయం వేళలో కొంత అలసట, శారీరక బలహీనత లేదా నిద్రాహారం ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది. దీని ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా సరైన విశ్రాంతి లేకపోవడం, ఎక్కువగా మానసిక ఒత్తిడి తీసుకోవడమే కావచ్చు. కాబట్టి ఉదయాన్నే తేలికపాటి వ్యాయామం, శ్వాసాసనాలు చేస్తే శరీరానికి శక్తి వస్తుంది. రన్ని ప్రెజర్ ఉన్న వారికి కంటి నొప్పి, తలనొప్పి, మెడ, భుజాల నొప్పులు తలెత్తే అవకాశం ఉంది. చాలాసేపు కంప్యూటర్ ముందు కూర్చునేవారు తప్పనిసరిగా చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ఉండాలి. జీర్ణ సంబంధ సమస్యలు కూడా ఈరోజు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. తేలికపాటి ఆహారం, యోగా, ధ్యానం చేయడం, సరైన విశ్రాంతి తీసుకోవడం వలన మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు ధనుసు రాశి వారి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈరోజు ఉద్యోగ రంగంలో కొత్త ఉత్సాహం, కొత్త అవకాశాలు లభించే రోజని చెప్పాలి. ఉదయం మొదటి నుంచే పని పట్ల చురుకుదనం పెరుగుతుంది. మీలోని నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఉన్నతాధికారులు మీ పనిని గమనించి ప్రశంసించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ ఆలోచనలు స్పష్టంగా చెప్పగలిగితే మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. ఆఫీస్లో కొంత పనిభారం ఎక్కువగా అనిపించినా దాన్ని మీరు చాకచక్యంగా సమయపాలనతో పూర్తి చేయగలుగుతారు. సహచర ఉద్యోగుల నుండి సహకారం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాలలో అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు చూపే సహనం, సమతుల్యత పరిస్థితిని సానుకూలంగా మార్చగలదు. ఈరోజు ధనుసు రాశి వారి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారి వ్యాపార రంగంలో ఈరోజు కొత్త అవకాశాలు, లాభదాయకమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త కాంట్రాక్టులు, ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు ఎదురవుతాయి. మీరు ఆలోచిస్తున్న ప్రాజెక్టులు కొంత ముందుకు కదలటం ప్రారంభిస్తాయి. పోటీదారులపై మీ వ్యూహం, ఆత్మవిశ్వాసం మీకు అనుకూలంగా మారుతుంది. సహభాగస్తులు, భాగస్వాముల నుండి మద్దతు బాగా లభిస్తుంది. వారి సహకారం వలన వ్యాపారంలో కొంతమేర స్థిరత్వం వస్తుంది. మార్కెటింగ్, ట్రావెల్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. కొత్త కస్టమర్లు మీపై విశ్వాసం చూపుతారు. ధన ప్రవాహం క్రమంగా మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా కొంత నియంత్రణ అవసరం. మొత్తం మీద ఈరోజు ధనుస్సు రాశి వ్యాపారస్తులకు సానుకూలంగా కొత్త అవకాశాలు తెచ్చేలా ఉంటుంది. ధైర్యం, సహనం, వ్యూహంతో ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు పొందుతారు. ఇక ధనుసు రాశి వారి విద్యార్థులకు ఈరోజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారి విద్యార్థులకు ఈరోజు ప్రగతి దిశగా ముందుకు తీసుకెళ్లే రోజుగా చెప్పవచ్చు. మీరు పెట్టుకున్న చదువు లక్ష్యాలను సాధించడానికి మంచి ఉత్సాహం, దృఢ నిశ్చయం కలుగుతుంది. ఉపాధ్యాయుల నుండి, గురువుల నుండి మంచి మార్గదర్శనం లభించే రోజు ఇది. వారి సూచనలను మీరు భవిష్యత్తులో చేసే ప్రణాళికలకు ఉపయోగపడతాయి. విదేశీ విద్యా స్కాలర్షిప్, హైయర్ స్టడీస్పై ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం రావచ్చు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు పెద్ద బలం అవుతుంది. మొత్తం మీద ఈరోజు ధనుసు రాశి విద్యార్థులకు చదువులో స్థిరత్వం, క్రమశిక్షణ, ఉత్సాహం కలిగించే రోజు. కృషి చేసినంత ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. ఈరోజు ధనుసు రాశి వారి కుటుంబ జీవితం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో
సంతులనం మరియు సానుకూలతను కలిగించే రోజుగా చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం పెరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం, పెద్దల సలహా మీ జీవితాన్ని సక్రమ దారిలో నడిపించగలదు. ఉద్యోగ ఉదయం భాగంలో కొన్ని చిన్నపాటి విషయాలపై భిన్నాభిప్రాయాలు రావచ్చు. కానీ మీ సహనంతో, మృదువైన మాటలతో వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు. సోదరులు, స్నేహితులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుండి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. మీ మనసుకు నచ్చిన ఒక విషయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించడం వల్ల సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సంబంధాలు హృదయపూర్వకంగా, సౌఖ్యంగా ఉండే రోజని చెప్పుకోవాలి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో గడిపే క్షణాలు మధురంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం భాగంలో కొంత గంభీరత కనిపించవచ్చు, కానీ అది ఎక్కువసేపు నిలవదు. మీరు చెప్పే మాటల్లో ఉన్న మాధుర్యం, భాగస్వామిని అర్థం చేసుకోవాలనే ప్రయత్నం మీ సంబంధాన్ని మరింత బలంగా మార్చగలుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబానికి సంబంధించిన అంశాల్లో భాగస్వామి పూర్తి మద్దతు ఇస్తారు. ఈ మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసరమైన వాదనలు, పాత విషయాలను గుర్తుకు చేసుకోవడం మానుకోవడం మంచిది. మొత్తం మీద ఈరోజు ధనుసు రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషకరమైన అనుబంధం, మానసిక ప్రశాంతతను అనుభవించే అవకాశం ఉంది. ఒకరికి ఒకరు అండగా నిలిచి మధుర జ్ఞాపకాలు సృష్టించే రోజు అని చెప్పుకోవాలి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఈరోజు జాగ్రత్తలు తీసుకోవడంలో అత్యంత అవసరం. ఉదయం నుండి చిన్న చిన్న అసౌకర్యాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున తొందరపాటు నిర్ణయాలను నివారించడం మంచిది. ఏ విషయంలోనైనా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే కడుపు, జీర్ణ సంబంధిత సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించండి. రాత్రి వేళల్లో భారమైన ఆహారాలను తగ్గించండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం అవసరం. ఉద్యోగస్తుల పనుల్లో ఏదైనా తొందరపాటు తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సహచరులతో లేదా పై అధికారులతో వాగ్విద్యాలు రాకుండా మాటలపై నియంత్రణ ఉంచడం మంచిది. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో తొందరపడకూడదు. ఒప్పందాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పరంగా చిన్న విషయాలను పెద్దవిగా మార్చకుండా సహనం పాటించడం అవసరం. భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల మాటలను పట్టించుకోకుండా విస్మరించడం వల్ల విభేదాలు రావచ్చు. కాబట్టి వినయం, ఓర్పు అవసరం. ఆర్థికంగా అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి. డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు కొద్దిగా ఆలస్యంగా అయినా బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది. మొత్తం మీద ఈరోజు ధనుసు రాశి వారు శారీరకంగా జాగ్రత్తగా ఉండడం ద్వారా అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉంటే రోజు అనుకూలంగా మారుతుంది. ధనుసు రాశి వారు ఈరోజు వ్యక్తిత్వ పరంగా ఉత్సాహంగా, ధైర్యంగా కనిపిస్తారు. ఏ పని చేసినా ముందుండే స్వభావం బయటపడుతుంది. నిజాయితీతో మాట్లాడటం, నేరుగా చెప్పడం వీరి ప్రత్యేకత. అయితే కొన్నిసార్లు ఆ నేరుగా చెప్పే మాటలు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. కాబట్టి మరింత మృదువుగా స్పందించడం మంచిది. మానసికంగా చూస్తే ఉదయం కొంత ఆందోళన, తొందరపాటు భావన కలిగే అవకాశం ఉంది. చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నట్లు అనిపించి ఒత్తిడి కలిగించవచ్చు. కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా సానుకూలంగా మారుతాయి. ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకు సాగాలనే తపన వస్తుంది. మిత్రులు, కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఉండే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న విషయాలు మనసుకు భారం కావచ్చు. అలాంటప్పుడు కోపానికి లోను కాకుండా సహనంతో వ్యవహరించడం అవసరం. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగి కొంత సమయం ధ్యానం లేదా చదువులో గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ధనుసు రాశి వారి వ్యక్తిత్వం పరంగా ఆకర్షణీయంగా, మానసికంగా సానుకూల ఆలోచనలతో ఉండగలరు. ఓర్పు, శాంతి పాటిస్తే రోజు సాఫీగా గడుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు.